నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం విశేషంగా కలిసి రాబోతుంది. తాము చేపట్టిన పనులు కావచ్చు, తాము నిర్వహించబోయేటటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వారం కొన్ని నూతనమైనటువంటి పనులు కూడా మీరు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు కూడా ఈ వారం తిరిగి ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో, ఉద్యోగ స్థానంలో మీ యొక్క పనితీరు అమోఘంగా ఉంటుంది. అందరినీ కూడా ఆకట్టుకొని మంచి ప్రశంసలు కూడా మీరు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క సహకారము, తోడ్పాటు, విశ్వాసాన్ని కూడా మీరు ఈ వారం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో గతంలో మీరు ఎవరితో అయితే వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఉన్నారో వారితో కలిసి మళ్ళీ మీ యొక్క వ్యాపార కార్యక్రమాలు కొనసాగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొంత అనిశ్చితి వాతావరణం ఉన్నప్పటికీ వారం పూర్తి అయ్యేటప్పటికీ స్థిరత్వాన్ని మీరు పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో సంతోషము, సహకారాలు ఉంటుంటాయి. స్నేహితులతో కలిసి చేసేటటువంటి పనుల్లో మంచి ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మేషరాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఒక్కొక్కసారి నిద్రపోయేందుకు కూడా సరిగ్గా సమయం దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తద్వారా బాగా అలసిపోయినట్లు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా విశ్రాంతిని తీసుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తమ యొక్క చదువుల యందు ఉన్నతంగా రాణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు చేయగలుగుతారు. ప్రయాణాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. మీకున్నటువంటి ధైర్యము, మీకున్నటువంటి పట్టుదల మరిన్ని శుభ ఫలితాలు తెచ్చిపెడుతుంది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. స్వామివారికి సింధూరం సమర్పణ చేయటం కానీ, తమలపాకులతో అర్చన చేయటం కానీ, వీలైతే రోజుకు ఒకసారైనా సరే ఆంజనేయ స్వామి వారి దండకము లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ఉండటం వలన ఎన్నో రకాల సమస్యలకు తెలియకుండానే పరిష్కార మార్గాలు లభిస్తుంటాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ప్రశాంతంగా స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీరు పనిచేసేటటువంటి వ్యవస్థల్లో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీ పైన నమ్మకంతో కొన్ని నూతనమైనటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుదుర్చుకోబోయేటటువంటి ఒప్పందాలు లాభకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు కష్టపడి పనిచేసేటటువంటి విధానం వలన మీ వృత్తి వ్యాపారాల్లో క్రమక్రమంగా ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ కుటుంబ పెద్దల యొక్క సహకారం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వారు ఇచ్చేటటువంటి సూచనలు, సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఒక్కొక్కసారి బాగా ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పి లేదా ఇతరమైనటువంటి అజీర్ణంతో కూడినటువంటి సమస్యలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చేపట్టేటటువంటి పనుల్లో మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని విధాలుగా సహకరించగలుగుతూ ఉంటారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో సాంకేతిక పరంగా ఈ వారం వృషభ రాశి వాళ్లకు మంచి అవకాశాలు వస్తుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.
వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సందర్భాల్లో తొందరపడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఈ వారం వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని నమస్కారం చేసుకోవటం, దర్శనం చేసుకోవటం, తులసి అర్చన నిర్వహించటం మంచిది. వీలైతే వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా శరణాగతి స్తోత్రమును పారాయణం చేయటం, ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం, శంఖ పుష్పాలతో స్వామివారిని అర్చించడం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి ఆధ్యాత్మిక పరిహారాలే. మిథున రాశి వాళ్లకు ఈ వారం ప్రతి పనిలో కూడా తీక్షణంగా గమనిస్తూ ఉంటారు, చురుకుదనంతో వ్యవహరిస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటటువంటి తీరు కావచ్చు, ఆలోచించేటటువంటి విధానం కావచ్చు, చాలా ఉపయుక్తంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. లాభ నష్టాలను ముందే గ్రహించేటటువంటి శక్తి ఈ వారం మీకు ఉండబోతుంది. తద్వారా మంచి గుర్తింపు, గౌరవాలను కూడా పొందుతారు. ఈ వారం మిథున రాశి వారు తాము పనిచేసేటటువంటి ఉద్యోగ విషయాల్లో మంచి మంచి మార్పులు, చేర్పులకు అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో మీరు ఆలోచించేటటువంటి తీరులో మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయటం, కష్టపడి అనుకున్నది సాధించుకోవటం ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వివిధ రూపాల్లో మీకు కలిగేటటువంటి పరిచయాలు లేదా ఇప్పటికే మీరు కొనసాగిస్తున్నటువంటి స్నేహ పరిచయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వాటికే పెద్దదిగా స్పందించే సందర్భాలు ఉంటుంటాయి. మంచి మాట్లాడితే చెడుగా వెళ్ళేటటువంటి భావనలు ఉంటుంటాయి. తద్వారా కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొన్ని మనస్పర్ధలు లేదా అభిప్రాయ భేదాలకు చోటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కొంత ఇబ్బంది పెట్టబోతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఏవి లేదా మీకు ఉపయోగపడేటటువంటి ఏవైతే ఖర్చులుంటాయో వాటిని మాత్రం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయండి. మిగతా వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం లేదా పూర్తిగా వాటిని ఆపివేయటం అనేది చాలా చాలా మంచిది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వివిధ రూపాల్లో ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉండాలి. ఈ వారం వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వ్యవహరించటం, జాగ్రత్తగా మీ యొక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవటం ద్వారా అనారోగ్య సంబంధమైనటువంటి భావనల నుండి బయటపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీలైనప్పుడు కొంత విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. విద్యార్థులు ఈ వారం తెలియనటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. స్నేహితులను కలుసుకోవటం, వివిధ రూపాల్లో వారితో గడిపేటటువంటి ప్రయత్నాలు చేయటం అనేది ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వివిధ రూపాల్లో కొత్త కొత్త అనుభవాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి, మీ ముందుకు వస్తూ ఉంటాయి. ఈ వారం మీరు చేపట్టేటటువంటి పనులు, మాట్లాడేటటువంటి తీరు, మీ ప్రణాళికలు మీకు లాభాలను కలిగించబోతున్నాయి. అయితే ఈ రాశి వారు ఈ వారం ఎప్పటికప్పుడు కూడా సమయాన్ని విలువైనదిగా భావన చేస్తూ ఉండాలి. ఎంత జాగ్రత్తగా మీరు సమయాన్ని ఉపయోగించుకుంటే అంత త్వరితగతిగా మీరు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. తద్వారా మీ పనులన్నీ కూడా సాఫీగా ముందుకెళ్తుంటాయి. ఈ వారం విశేషంగా ఈ మిథున రాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. ఏకదంత గణపతి స్తోత్రం కానీ, గణపతి అష్టకం కానీ లేదా గణపతి షోడశ నామాలను కూడా నిత్యము స్మరణ చేసుకుంటూ ఉండాలి. వీలైతే సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారము గృహము, ఇతరమైనటువంటి అంశాల్లో ఉద్యోగపరమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు కావచ్చు, చాలా సమతుల్యంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వారం మళ్ళీ తిరిగి చేపట్టి
వాటిని పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. అభివృద్ధి కోసమై క్రొత్త ఆలోచనలు కూడా ఈ వారం ప్రారంభమవుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. స్వతంత్రమైనటువంటి ఆలోచనలు, స్వతంత్రమైనటువంటి భావనలు ఉన్నప్పటికీ కూడా నలుగురితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ ఉద్యోగ కార్యక్రమాలు మరింత ప్రయోజనకరంగా మీరు పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. కొన్ని పొరపాట్లు జరగటం, క్షమాపణలు చెప్పుకోవలసిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి అవసరం కోసం లేదా అభివృద్ధి కోసం, మంచి ప్రయత్నం కోసం మీరు ఒక అడుగు వెనకకేసినప్పటికి కూడా వాటి వల్ల వచ్చే ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మీ తప్పును ఒప్పుకొని ఎదుటివారి వద్ద మీరు మర్యాదగా ప్రవర్తించినట్లయితే చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. తద్వారా అటువంటి మర్యాదకపూర్వకమైనటువంటి పరిస్థితులు తిరిగి మీకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. లేదా గతంలో వివిధ అవసరాల కోసం మీరు తెచ్చుకున్న అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంత ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం ఎంత తక్కువ మీరు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించడం, పనులు చేయటం మానివేస్తారో అంత సమతుల్యంగా, అనుకూలంగా ఈ వారం మీకు కలిసి వస్తుంది. వివిధ రూపాల్లో కుటుంబపరంగా సత్ఫలితాలు కూడా ఉంటాయి. అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. శాంతి సౌభాగ్యాలతో ఈ వారం మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకే పరమేశ్వరుని ఆరాధన చేసే ప్రయత్నం చేయండి. పరమేశ్వరునికి విశేషంగా అర్చన నిర్వహించడం, కార్తీక దీపారాధనను సమర్పణ చేయటం, లింగాష్టమును పారాయణం చేయటం, పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయటం, ఇలా పరమేశ్వరునికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తూ ఉండండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. సింహరాశి వాళ్లకు ఈ వారం నాయకత్వపరమైనటువంటి లాభాలు, గౌరవాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రతిభ చాలా ఉన్నతంగా ఉంటుంది. అందరి యొక్క ప్రశంసలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో బాధ్యతాయుతమైనటువంటి పదవులను అలంకరించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అవకాశాలు కలిసి వస్తాయి. అయితే మీ యొక్క అభివృద్ధి పథంలో కొన్ని అనుకోనటువంటి ఇబ్బందికరమైనటువంటి విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి. విమర్శలకు ప్రతి విమర్శలు చేయటం మానివేసి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. వివిధ రూపాల్లో శత్రువులు మిత్రులుగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఈ వారం. ఆర్థిక పరిస్థితులు కూడా కొంతమేరకు కుదుట పడగలుగుతాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులు, బంధువుల యొక్క గృహాల్లో జరిగే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వారం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించడం ద్వారా ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో కలిసి చేసే ప్రయత్నాలు, ప్రయాణాలు అన్నీ కూడా ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. అయినప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో వారు ఒక రకంగా వైద్యపరమైనటువంటి వివిధ రకాల పరీక్షలు చేసుకుంటూ ఉండటం కూడా మంచిది. వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో పాల్గొని వాటి యందు విజయాలు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో గతంలో ఏవైతే మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు ఉంటాయో వాటిని కూడా ఈ వారం పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకు మీ ధైర్యమే మీకు ప్రధానమైనటువంటి బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అంశంలో ధైర్యంతో,
ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ ఉండండి. విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, తులసి అర్చన నిర్వహించటం మంచిది. మహావిష్ణువుకు ప్రీతిగా విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తూ ఉండండి. అమోఘమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. కన్యారాశి వాళ్లకు ఈ వారం క్రమశిక్షణతో పాటు సమయపాలన ఎక్కువగా మీరు పాటిస్తూ ఉండాలి. ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా మీ యొక్క కార్యక్రమాలను ఈ వారం మీరు అనుసరిస్తూ ఉంటే అంత అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. పట్టుదలతో, శ్రద్ధతో చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయాన్ని సాధించుకుంటూ ఉంటాయి. ఉద్యోగంలో మీ కృషికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. అయితే కొంత అసూయ, రాగద్వేషాలు అనేవి ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. రహస్యాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు రహస్యంగానే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. వ్యాపారంలో, వృత్తిపరంగా మీకున్నటువంటి ముందు చూపు ధోరణితో మంచి విజయాలను కూడా ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ప్రాజెక్టులను మీరు రూపొందించుకోవటం, ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆదాయపరంగా మంచి నిలకడతో కూడినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. సామాజిక గౌరవాల విషయంలో ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి. అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. గతంలో వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారం నెమ్మదిగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. నిదానంగా, జాగ్రత్తగా ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుని ఆ పైన మీకు అనుకున్నటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. విద్యార్థులు చదువులపైన దృష్టిని కేంద్రీకరించాలి. వివిధ రూపాల్లో చేపట్టిన పనులు పూర్తవుతుంటాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందుతుంటారు. ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎక్కువ భాగం విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. కన్యారాశి వాళ్లకు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రంను పారాయణం చేయటం, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, చలివిడిని నివేదన చేయటం ఇత్యాది పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహంతో మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం తాము చేపట్టబోయేటటువంటి పనుల్లో కొంత అనుకూలతలు, ప్రతికూలలు ఉండే పరిస్థితి ఉంది. వీటిని మనం మిశ్రమంగా ఫలితాలు చెప్తూ ఉంటాం. అంటే కొన్ని అంశాల్లో అనుకూలంగా ఫలితాలు రావటం, కొంత అంశాల్లో ప్రతికూలంగా ఫలితాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని ఈ వారం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 1-2 సార్లు వాటిని సమీక్ష చేసుకున్న తర్వాతనే కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగ విషయాల్లో లేదా నిర్వహిస్తూ ఉన్నటువంటి మీరు బాధ్యతగా వహిస్తూ చేపడుతున్న ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగపరమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టుల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో భిన్నంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కష్టపడటం ద్వారా కొంత వ్యాపారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగ విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. అదే సందర్భంలో విలాసాలకు పోయి, గొప్పలకు పోయి దాచుకున్నటువంటి ధనాన్ని కూడా ఖర్చు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్తారు. స్నేహపూర్వకమైనటువంటి భావనతో వ్యవహరిస్తారు. మీ పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటు అవసరమవుతుంది. వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. చెప్పే సందర్భంలో వారికి స్నేహపూర్వకంగా అర్థమయ్యేటట్లు కాస్త సమస్యలను వివరిస్తూ చెప్తూ వారిని మార్చివేసే ప్రయత్నం చేస్తుండాలి. తప్పితే ఏ భయంతోటో లేదా ఏ కోపంతోటో వారితో మాట్లాడితే కనుక అది మరింత ఇబ్బందులకు
దారి తీసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి ఉంటుంది, అలసిపోయినట్లుగా కనిపిస్తారు, నిద్రలేమితో బాధపడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. అయితే కొంత వారం మధ్య నుండి ఇటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయి మంచి ఆరోగ్యాన్ని కూడా పొందగలుగుతారు. విద్యార్థులు వివిధ అవకాశాల కోసం కొంత స్నేహితుల యొక్క సహకారం తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉపాధి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అందివచ్చిన ప్రతి అంశాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలము, మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలతో కూడినటువంటి సంతోషాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో ఇతరులతో మాట్లాడే సందర్భంలో, వ్యవహరించేటటువంటి తీరులో అపార్థాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ మాట్లాడేటటువంటి మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఎటువంటి సమస్యలు రాకుండా ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తూ లాభాలను పొందే ప్రయత్నం చేయండి. తద్వారా కోల్పోయినటువంటి భావనలు, స్నేహాలు తిరిగి పునరుద్ధరింప చేసుకోగలుగుతారు. ఈ వారం ప్రతి అంశంలో మీరు సానుకూలంగా వ్యవహరించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వాళ్లకు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ధ్యానించటం మంచిది. వీలైతే కనుక కనకాంబరపు పుష్పాలు కానీ, గులాబీ పుష్పాలు కానీ, తామర, కలువ పుష్పాల వంటివి సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించండి. విశేషంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ వారం మీరు పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం కష్టపడి పని చేయగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుంటారు. కష్టపడి పనిచేసి అందరికంటే ముందుగా ఫలితాలను సాధించి చూపెడతారు. తద్వారా ఇతరులకు మీపైన మంచి మంచి నమ్మకాలు కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపారంలో భవిష్యత్తు యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో వ్యవహరిస్తుంటారు. అందరికంటే ముందుగా స్పందించగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి పెట్టుబడులతో కూడినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆదాయ మార్గాలు కూడా పెంచుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఈ వారం వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పని ఒత్తిడి కావచ్చు, లేదా ఎక్కువ పనులు ఒకేసారి చేపట్టడం ద్వారా ఎక్కువగా ఆలోచించేటటువంటి అవసరం వస్తుంది. తద్వారా ఒక విధమైనటువంటి శరీరంలో అనారోగ్యాలతో కూడినటువంటి ఒత్తిడి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి పనిని ప్రశాంతంగా చేపట్టండి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టకూడదు. నిదానంగా పనులు పూర్తి చేస్తూ ఉండటం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు మంచి మంచి ఫలితాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో విద్యార్థులు కొన్ని శిక్షణా తరగతుల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తెలియనటువంటి చదువులను నేర్చుకునేందుకు వివిధ రూపాల్లో కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరదేశ సంబంధమైనటువంటి కొన్ని రకాల చర్చలు, కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితోటి సంభాషణలు, సమాలోచనలు జరుపుతుంటారు. శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని అనుకూలంగా మంచి భావనతో చేపడుతూ ఉండండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరు అధిగమిస్తారు. మంచి మంచి ఫలితాలను పొందుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు విశేషంగా ఏవైతే మీరు అనుకున్నటువంటి పనులు ఆగిపోతూ ఉన్నాయో వాటన్నింటిని యొక్క ఫలిత సాధన కోసమై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, లేదా తులసి అర్చన నిర్వహించటం ఇత్యాది పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహంతో, ఆశీర్వచనంతో మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలతలు ఉంటుంటాయి. పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన పరిచయాలు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు.
మీకున్నటువంటి పట్టుదల, మీకున్నటువంటి క్రమశిక్షణ ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని మరింతగా బలపరుస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ఇప్పటివరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వారం కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంశాల్లో కొన్ని కార్యాలయాల్లో నూతనమైనటువంటి ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకోవాలి. భిన్నంగా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఇంటర్వ్యూల్లో పాల్గొనకూడదు. మంచి భావన చేత వారు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత నిరుద్యోగులు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలను సమీక్షలు చేస్తూ ఉంటారు. లాభదాయకమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఆదాయాల పరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పెద్దగా ప్రభావం చూపించేటటువంటి ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షణ చేస్తుండాలి. నిర్లక్ష్యం వహించకూడదు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో, ఉన్నతాధికారిక పరమైనటువంటి చర్చల్లో, పారిశ్రామిక రంగాల్లో ఇత్యాది ముఖ్యమైనటువంటి అంశాల్లో కొంత పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయా ఏవైతే అనుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో అలాంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి పనులు ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. సామాజిక స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. లేనట్లయితే కొన్ని అవమానాలు, అనుమానాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రతి వారంలో, ప్రతి అంశంలో, ప్రతి కార్యక్రమంలో మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఈ వారం మీరు చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల్లో నమ్మకంతో వ్యవహరించడం ద్వారా, నమ్మకమే పెట్టుబడిగా మీరు కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. మీ నమ్మకం మిమ్మల్ని తప్పగా కాపాడుతుంది, మంచి విజయాలను అందిస్తుంది. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని పూజించి అర్చించటం, ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం కానీ, అమ్మవారికి కుంకుమార్చన కానీ నిర్వహిస్తూ ఉండాలి. వీలైతే పేదవారికి కాయగూరలు దానం చేయటం, లలితా అమ్మవారిని సంపెంగ పుష్పాలతో పూజించటం, పేదవారికి పెరుగన్నమును దానం చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు ఈ వారం ఎక్కువ పనుల్లో విశ్రాంతి దొరకనంతగా కష్టపడుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరంగా, సంఘపరంగా కొన్ని బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగాది విషయంలో కష్టపడి పనిచేస్తారు. ఉన్నతాధికారుల యొక్క నమ్మకాన్ని మరింతగా పెంచగలుగుతారు. మీ కృషికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా పలకరించే ప్రయత్నాలు కూడా ఉంటూ ఉంటాయి. సాంఘిక, జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమా లేదా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులకు కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఈ అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని అంశాల్లో మీరు కష్టపడేటటువంటి విధానానికి ఇతరులకు కొంత అసూయ, రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముతూ మీతో స్నేహపరిచయం చేసేవాళ్ళు కొంత మీపైన వివిధ రూపాల్లో పని భారాలను కొంత మీకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ పని భారాలకు సంబంధించినటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో మంచి సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. వాటి వలన ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి. మితమైనటువంటి ఆహారం తీసుకోవాలి. శరీరానికి ఇబ్బంది కలిగించే ఆహార పదార్థాలను త్యజించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. స్థిరమైనటువంటి ఆలోచనలు చేయాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహానారాయణి అమ్మవారిని పూజించాలి. నారాయణి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. లేదా గౌరీ పూజను నిర్వహించటం, గౌరీ అమ్మవారికి విశేషమైనటువంటి పసుపు కుంకుమను సమర్పణ చేయటం,
తాంబూలం సమర్పణ చేయటం ద్వారా కొంతమేరకు శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొంతమేరకు గతం కంటే మెరుగైనటువంటి స్థితిలో ఈ వారం ఆరోగ్యం ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మంచి ఆహారాన్ని తీసుకోవటం, విశ్రాంతిని తీసుకుంటూ ఉంటే కనుక ఈ వారం అనారోగ్యాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉండండి. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో కలిసి వ్యవహరిస్తూ ఉండాలి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ధనం విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా మీకు కలిసి వస్తుంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఈ వారం భిన్నంగా ఉండబోతుంటుంది కాబట్టి సంబంధమైనటువంటి విషయాలకు ఎక్కువగా స్పందించకూడదు. కష్టపడి పనిచేయటం ద్వారా మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. వేరువేరు రూపాల్లో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో గతంలో మీ అలసత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల కోల్పోయినటువంటి కొన్ని అవకాశాలు, ధనము, ముఖ్యమైనటువంటి భావనలు తిరిగి మీరు ఈ వారం సంపాదించుకోగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ మీ అభివృద్ధి ఇతరులకు కొంత కంటగింపుగా ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా రహస్యంగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. వేరువేరు రూపాలలో ఏవైతే మీరు అనవసరంగా చేసేటటువంటి ఖర్చులుంటుంటాయో ఆ ఖర్చులను సాధ్యమైనంత వరకు కూడా మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. సామాజిక గౌరవాలు కూడా కోల్పోవద్దు. ప్రతి పనిని కూడా మీరు పూర్తి ఏకాగ్రతతో, శక్తి సామర్థ్యాలతో పనిచేస్తూ పూర్తి చేసే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో ఈ వారం అనుకూలమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. అస్థిరమైనటువంటి ఆలోచనలు, అస్థిరమైనటువంటి భావనలు ఎంత త్వరగా మీరు తగ్గించుకుంటే అంత మంచిది. ఉద్యోగపరంగా మరింత శ్రద్ధతో, మరింత కష్టపడి పనిచేయడం ద్వారా ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మీరు సాధించుకోగలుగుతారు. వేరువేరు రూపాలలో దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు. అయితే పారిశ్రామిక రంగంగా కనుక చూస్తే పెట్టుబడులకు ఈ వారం కొంత అవకాశాలు ఉండబోతున్నాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో తొందరపడకుండా నిదానంగా, జాగ్రత్తగా వాటన్నింటినీ గమనించుకుంటూ మంచి చెడుల గురించి ఆలోచనలు చేసి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క అభివృద్ధి కోరి, మీ యొక్క సంతోషాల కోసం, మీ మంచితనాన్ని చూసి మీ కుటుంబ సభ్యులు కొన్ని విలువైనటువంటి సలహాలు, సూచనలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వాటిని మీరు కూడా ఆలోచించండి. వాటిని పాటించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు. వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి సమస్యలు, వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ విశేష ప్రయోజనాలు పొందేందుకై ఈ వారం నవగ్రహ దేవతలను పూజించే ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకొని మీరు మీ కార్యక్రమాలను ప్రారంభించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, గోవులకు సేవ చేసుకోవటం, గోవులకు గ్రాసము అంటే వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడం ద్వారా ఎన్నో పుణ్యఫలాలను పొంది మీరు శుభ ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. చేపట్టిన అన్ని పనులు కూడా విశేషంగా ఫలితాలతో పూర్తి చేసుకోగలుగుతారు. మీకున్నటువంటి కీర్తి, గౌరవాలు మరింతగా పెరుగుతుంటాయి. మీరు కష్టపడి పనిచేయటం ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించగలుగుతారు. కుటుంబంలో యశస్సు, ఆనందం, సంతోషాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేయగలుగుతారు. కీలకమైనటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు. అలాగే ఒక ముఖ్యమైనటువంటి సమస్యను ఎవరు ప్రయత్నించినా వాటిని బయటపడవేయలేకపోతారు. కానీ మీరు అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించి ఆ సమస్య నుండి గట్టెక్కించగలుగుతారు. తద్వారా మీరు పనిచేసేటటువంటి సంస్థకు చాలా ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు కలిగించగలుగుతారు.
వ్యాపారంలో అనుకూలతలు ఉంటుంటాయి. తెలివిగా వ్యవహరించాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు, పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు, బుద్ధిబలంతో వ్యవహరిస్తూ ఉండాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి. సౌఖ్య జీవనం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా, స్నేహవర్గ పరంగా పలు రకాల శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో లేదా విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలను కూడా చర్చారూపంలో ఈ వారం మీరు కొనసాగిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, లేదా మీ అవసరం కోసం మీరు తీసుకున్న అప్పుల విషయంలో కావచ్చు, కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు సంపాదించిన ధనంలో కొంత అప్పులకు చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తూ ఉంటాయి. మీ యొక్క గౌరవాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై విశేషంగా మీనరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తూ ఉండాలి. శ్రీకృష్ణునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తూ ఉండాలి. జగన్నాథ స్తోత్రమును పారాయణం చేయటం, సుదర్శన అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయటం, పెరుగును నివేదన చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది మీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు వచ్చేందుకు కూడా శ్రీకృష్ణుని అర్చన చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.